నమస్కారం అండి. ఇప్పుడు డయాబెటీస్లో మనం కొంతమంది పేషెంట్స్లలో సార్ మాకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఎలక్ట్రోలైట్ టెస్ట్ చేయించుకుంటే మెగ్నీషియం తగ్గింది, కొంతమందిలో పొటాషియం తగ్గింది అంటారు, కొంతమందిలో సోడియం తగ్గింది అంటారు. అందులో మేజర్గా తీసుకున్నట్లయితే చాలా కేసెస్లో కొంచెంమంది మెగ్నీషియం తగ్గిన వాళ్ళలో కూడా షుగర్ కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అలాగే కాల్షియం తగ్గి ఉంటాయి కొంతమందిలో. కాల్షియం అనేది మనకు 20-25 వరకు ఉండాలి. 20-25 కాల్షియం అనేది కాకుండా 5-6 అట్లా ఉన్న వాళ్ళలో కాల్షియం పూర్తిగా తగ్గిన వాళ్ళలో కూడా చాలా మందిలో షుగర్ అనేది ప్రాబ్లమ్స్ చూసామండి. కాబట్టి ఈ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ మనకు మెగ్నీషియం మెయిన్గా ఎక్కువ మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనకు షుగర్ బార్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయండి. మెయిన్గా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా పాలకూరలు అండి. అంటే మన పాలకూర కానీ, ఆకుకూరలు, తోటకూర కానీ, బచ్చల కూర కానీ, అలాగే ఎప్పుడైనా గోంగూర కానీ, ఇలా ఆకుకూరలలో ఎక్కువగా రిచ్ మెగ్నీషియం ఉంటుందండి. ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం కూడా చాలా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే వాల్నట్స్లో ఉంటుంది, బాదం ఉంటుంది. అలాగే మెయిన్గా ఇలాంటి వాటిలో కూడా మన మెగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి ఎక్కువ తీసుకోవడం ద్వారా మన మెగ్నీషియం అనేది కొంచెం రెగ్యులర్గా నార్మల్ లెవెల్స్లో వస్తుంది. అలాగే దాంతోపాటు ఏమవుతుందంటే మనకు ఈ మెగ్నీషియం అనేది మన బాడీలో కరెక్ట్గా మనకు ఉంటేనే మన ఇన్సులిన్ అనేది కరెక్ట్గా పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మెగ్నీషియం అనేది కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటూ ఈ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఈ ఆకుకూరలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వాల్నట్స్ కానీ ఇలాంటి ఎక్కువ తీసుకున్నట్లయితే మన మెగ్నీషియం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటు షుగర్ లెవెల్స్ మళ్ళీ పెరగకుండా, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చండి. నమస్కారం అండి. ఇప్పుడు డయాబెటీస్లో మనం కొంతమంది పేషెంట్స్లలో సార్ మాకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఎలక్ట్రోలైట్ టెస్ట్ చేయించుకుంటే మెగ్నీషియం తగ్గింది, కొంతమందిలో పొటాషియం తగ్గింది అంటారు, కొంతమందిలో సోడియం తగ్గింది అంటారు. అందులో మేజర్గా తీసుకున్నట్లయితే చాలా కేసెస్లో కొంచెంమంది మెగ్నీషియం తగ్గిన వాళ్ళలో కూడా షుగర్ కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అలాగే కాల్షియం తగ్గి ఉంటాయి కొంతమందిలో. కాల్షియం అనేది మనకు 20-25 వరకు ఉండాలి. 20-25 కాల్షియం అనేది కాకుండా 5-6 అట్లా ఉన్న వాళ్ళలో కాల్షియం పూర్తిగా తగ్గిన వాళ్ళలో కూడా చాలా మందిలో షుగర్ అనేది ప్రాబ్లమ్స్ చూసామండి. కాబట్టి ఈ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ మనకు మెగ్నీషియం మెయిన్గా ఎక్కువ మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనకు షుగర్ బార్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయండి. మెయిన్గా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా పాలకూరలు అండి. అంటే మన పాలకూర కానీ, ఆకుకూరలు, తోటకూర కానీ, బచ్చల కూర కానీ, అలాగే ఎప్పుడైనా గోంగూర కానీ, ఇలా ఆకుకూరలలో ఎక్కువగా రిచ్ మెగ్నీషియం ఉంటుందండి. ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం కూడా చాలా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే వాల్నట్స్లో ఉంటుంది, బాదం ఉంటుంది. అలాగే మెయిన్గా ఇలాంటి వాటిలో కూడా మన మెగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి ఎక్కువ తీసుకోవడం ద్వారా మన మెగ్నీషియం అనేది కొంచెం రెగ్యులర్గా నార్మల్ లెవెల్స్లో వస్తుంది. అలాగే దాంతోపాటు ఏమవుతుందంటే మనకు ఈ మెగ్నీషియం అనేది మన బాడీలో కరెక్ట్గా మనం ఉంటేనే మన ఇన్సులిన్ అనేది కరెక్ట్గా పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మెగ్నీషియం అనేది కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటూ ఈ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఈ ఆకుకూరలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వాల్నట్స్ కానీ ఇలాంటి ఎక్కువ తీసుకున్నట్లయితే మన మెగ్నీషియం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటు షుగర్ లెవెల్స్ మళ్ళీ పెరగకుండా, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చండి. నమస్కారం.